Hello my dear friends, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, మహా ఉపాధ్యాయుడైనటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారు తండ్రి, బంగారు తండ్రికి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలాగే ఈ వర్తమానంలో నేషో చైతన్యానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మనము గతం నుంచి మోసుకొస్తున్న ఎలాంటివైనా, గతం నుంచి మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ మనం తెచ్చుకున్న మన ప్యాటర్న్స్, మన డిజైన్స్, మన ముద్రలు, ఆ ముద్రలన్నీ ఎలా తొలగించుకోవాలి, మనల్ని మనం ఎలాగా క్లీన్ చేసుకోవాలి, ఆ ముద్రల్ని మనం సృష్టించుకున్న ముద్రల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, మనం ఎక్కడ క్లీన్ చేసుకోవాలి, మన మనోమయ శరీరంలో ఇవన్నీ మనం ఏవైతే చేసుకున్నామో, గతం నుంచి తెచ్చుకున్నామో, ఎలాంటి థాట్స్ అయినా మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ తెలిసి తెలియకుండా చేసుకుని ఏవైనా మనం పడుతున్న కష్టాలకి, బాధలకి, ఆ ఇబ్బందులకి అన్నిటికీ కారణమైన గతం కదా, గతం నుంచి తెచ్చుకుంటాం. అలాగే ఇప్పుడు కూడా తెలియకుండా ఎన్నో చేసుకుంటూ ఉంటాం. దాని అంతటికీ ఎవరు కారణం అంటే ఎవరో కాదు, మన తెలియనితనం, మన ఎరుకలేనితనం. కాబట్టి ఎరుకుతూ ఉందాం. ఎలాంటి నెగిటివ్ గురించి ఆలోచించుకుంటా, గతం గురించి ఆలోచించుకుంటా, ఇప్పుడు ఈ వర్తమానంలో ఉంటూ వర్తమానం గురించి ఆలోచిస్తూ ఎంతో అద్భుతంగా, ఈ వర్తమానం ఉన్న క్షణం ఎంతో అద్భుతమైనది, ఎంతో గొప్పది, ఎంతో శక్తివంతమైంది. ఈ క్షణంలో మనమే దేవుళ్ళు, మనమే దైవాలు ఎప్పుడవుతాము? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక స్టవ్ వెలిగించామనుకుందాం. స్టవ్ వెలిగించినప్పుడు ఒక పాత్ర పెట్టి మనము వంట చేస్తే తొందరగా అవుతుంది. స్టవ్ వెలిగించి కొంచెంసేపు ఏమో రైస్ కుక్కర్ పెట్టి, ఇంకొంచెంసేపు ఏమో ఇంకేదో సాంబార్ పెట్టి, ఇంకొంచెంసేపు ఏదో పాలు పెట్టి అలా పెడితే మనకు రైస్ ఎప్పుడు ఉడుకుతుంది? కంప్లీట్గా రైస్ ఉడికేంతసేపు రైస్ పెడితేనే కదా ఉడుకుతుంది కదా. అలాంటిది మనం ఏం చేస్తున్నాం? ఇలా చేస్తున్నాం. స్టవ్ అయితే వెలిగిస్తున్నా, ఒక్కొక్కటి అన్నీ అవ్వాలని, నాకు అన్నీ కావాలని అది కొంచెం ఇది కొంచెం అది కొంచెం అలా పెడుతున్నాం. కంప్లీట్గా అది అయ్యేదాకా మనం దాన్ని పెట్టట్లేదు. కాబట్టి అది ఎలా అవుతుంది? కాదు కదా. అలా అది అనమాట మనం చేసే పొరపాటు. కాబట్టి మనం అలాంటి పొరపాటు ఏం చేయకుండా నేను చెప్పినట్టు చెప్పండి. మన తండ్రి, మన లోపల ఉన్న మన తండ్రి, మన దైవము, మన ఆత్మ, మన ఉనికి, మన సర్వస్వం, మన పూర్ణాత్మ అనుకోవచ్చు, మన హయ్యర్ సెల్ఫ్ అనుకోవచ్చు, మనం ఎలా అనుకుంటే అలాగా. లేదు మన సోల్ అనుకోవచ్చు, లేదు మన ఇన్నర్ చైల్డ్ అనుకోవచ్చు, మనం ఏది నమ్ముతామో అది. నేనైతే తండ్రి, బంగారు తల్లి నా తండ్రి అనుకుంటాను. అలాగా మీరు ఏమనుకుంటారో, మీరు ఏది నమ్ముతారో అలాగా. అలా అనుకొని హృదయం మీద చేయి పెట్టుకోండి, వెన్నుముక స్ట్రైట్గా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, కొంచెం లైట్గా వెనక్కి బెండ్ చేయండి, తల బెండ్ చేసి ఎలా చెప్పుకుంటారంటే, తండ్రి, ఓ నా ప్రియాతి ప్రియమైన నా తండ్రి, నా ఉనికి సర్వస్వమా, నా ఆత్మ మూలమా, నా ఆత్మ చైతన్యమా, నాలో ఉంటూ నన్ను నడిపిస్తూ నా జీవితంలో జీవితమై, నా దేహంలో సర్వస్వానివై, జగత్పితవై వెలుగొందుతున్న నా తండ్రి, ఓ తండ్రి, ఇక చాలు తండ్రి. నేను ఇప్పటిదాకా అనుభవించినవి, నేను ఇప్పటిదాకా ఫేస్ చేసినవి చాలు తండ్రి. నేను నేర్చుకోవలసినవన్నీ నేను ఇప్పటిదాకా నేర్చుకునేసాను. ఏవైనా ఎలాంటి అనారోగ్యాలైనా, లేకపోతే ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఏ సమస్య అయినా, మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో, ఏదైతే మనం కష్టపడుతున్నామో, ఏదైతే మనం బాధపడుతున్నామో, ఏదైతే మనం భయపడుతున్నామో, మన దేహానికి కష్టం కలిగించేవి కానీ, లేకపోతే మన ఉన్నతికి, మన ఆత్మోన్నతికి
అడ్డుపడుతున్నావు కానీ ఏవైనా మనకు కష్టాలే, అవి ఏవైనా మనకు బాధలే. మరి మనకి ఏవి మంచివి అంటే నా శరీరానికి ఏది కష్టం కలిగించదో అది, నా శరీరానికి ఏదైతే కష్టం కలిగించదో అది, నాకు నా ఉన్నతికి నా ఆత్మోన్నతికి ఏదైతే దోహదపడుతుందో అది, అవే మరి నాకు మంచివేవంటే అవి. కాబట్టి అలాగా మన తండ్రి, మన దైవము ఎక్కడుంటాడు? మన హృదయంలోనే, మన ఆత్మ మన హృదయంలోనే కొలువైనడు మన తండ్రి. మన వెనకల, మన సబ్కాన్షియస్ అంటాం కదా, మనం వెనకన అంటే మనం జడ వేసుకుంటాం కదా, అక్కడ మన తండ్రికి కళ్ళు మూసుకొని మన తండ్రికి చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకుంటాము? ఎవరికి చెప్పినా మనకి ఎలాంటి లాభం ఉండదు. బయట నీవు ఎవరికి చెప్పినా ఎవరు మనల్ని ఉద్ధరించరు, ఎవరు మనల్ని ఆదుకోరు, ఎవరు మనల్ని అర్థం చేసుకోరు. నీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు కదా, ఇంకా 2 ఎక్స్ట్రా అవుతాయి కదా బయట ఎవరికైనా చెప్తే. అందుకని బయట ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లే. మనపైన మన ప్రేమతో, మనపైన మన నమ్మకంతో, మనోళ్ళ మనం నమ్ముతూ, మనోళ్ళంటే మన తండ్రిని, మనలో ఉన్న మన తండ్రిని ఎన్నో కోటాన కోట్ల జన్మల నుంచి, కోటాన కోట్ల జీవితంలో నుంచి మనతోనే ఉంటూ, మన ఏలు పట్టుకొని మనం నడిపిస్తూ, మన వెన్నంటి ఉండి, మన వెనుదండై మన కాపాడుతున్న మన తండ్రిని నమ్ముదాము. మన తండ్రి గురించి మనం నమ్మి, మన తండ్రి పైన మనం నమ్మి మన తండ్రికి సరెండర్ అయితే మన తండ్రి అన్నీ చూస్తాడు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు ఇప్పటిదాకా. మనం ఏం చేసినా, మనం ఎలా చేసినా, మనం ఎలా ఉన్నా, మనం ఎన్ని వేషాలు వేసినా అన్నీ తెలుసు మాస్టర్స్ ఆయనకి. ఆయన బయట ఎక్కడో లేడు కదా, మన లోపలే కదా ఉన్నాడు. మరి ఆయనకి ఎందుకు తెలియదు? అన్నీ తెలుసు ఆయనకి. మన గురించి మనకు తెలియదేమో కానీ మన తండ్రికి అన్నీ తెలుసు మన గురించి. ఆయనకి తెలియనివంటూ ఏమీ లేవు మాస్టర్స్ బయట, అన్నీ ఆయనకి తెలిసే ఉన్నాయి. కాబట్టి తండ్రి, ఓ నా తండ్రి, ప్రియాతి ప్రియమైన నా తండ్రి, నీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తండ్రి. తండ్రి, నా వ్యక్తిత్వంలో పడిపోకుండా నన్ను నిలబెట్టి, నన్ను నీ యొక్క కాన్షియస్తో ఎప్పుడు అనుసంధానమై నీ వేలు పట్టుకొని నడిపించు తండ్రి. ఓ నా ప్రియాతి ప్రియమైన నా తండ్రి, ఇప్పటిదాకా నేను ఫేస్ చేసినవన్నీ, ఇప్పటిదాకా నేను అనుభవించినవన్నీ, ఇప్పటిదాకా నా ఎంపికలు ఏవైతే ఉండి నేను అనుభవించానో ఆ ఎంపికలన్నిటిని నేను ఈ రోజుతో ఇక్కడ రద్దు చేసుకుంటున్నాను తండ్రి. నేను నేర్చుకోవాల్సినవన్నీ నేను నేర్చుకున్నాను తండ్రి. ఇక నాకు చాలు తండ్రి, నాకు చాలు. ఇక మీదట నాకు అవేమీ అవసరం లేదు తండ్రి. నా దేహానికి ఏవైతే నా దేహ ఉద్ధరణకి, నా ఆత్మ ఉద్ధరణకి, నీతో నేను నడవడానికి నాకు ఏవైతే కావాలనో, నాకు ఏవైతే ఉపయోగపడతాయో, ఏవైతే నాకు దోహదపడతాయో, ఏవైతే నాకు సరిపడతాయో, ఏవైతే నాకు కరెక్టో అవన్నీ నీకు తెలిసే ఉంది కనుక అలాంటివి నువ్వు నాకు ఇచ్చి అందులో నడిపించు తండ్రి. నా వేలు వదలకు తండ్రి, ప్లీజ్ తండ్రి. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ తండ్రి. ఐ లవ్ యూ తండ్రి. ఓ నా తండ్రి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను నా వ్యక్తిత్వం స్థితిలో పడిపోకుండా ఎప్పుడు నీ యొక్క స్థితిలో ఉండి నీ కాన్షియస్తో నడిచేలాగా అలా నన్ను నడిపించి నన్ను ఉద్ధరించు తండ్రి. నీ స్థితిలో ఉంటూ నన్ను కాపాడు తండ్రి. నువ్వు చేస్తావు తండ్రి, ఇప్పటిదాకా నువ్వు చేశావు, ఇక మీదట కూడా నువ్వు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అలాంటి స్థితిలో నన్ను నడిపించు తండ్రి. ఆ స్థితిలోనే నన్ను ఉంచి అన్నీ నన్ను అలాంటి స్థితిలో ఉండి నన్ను నడిపించి నన్ను ఆదుకో తండ్రి. నా వ్యక్తిత్వ స్థితిలో పడిపోకుండా నన్ను నీ వేలు పట్టుకు నడిపించు తండ్రి. ఓ నా తండ్రి, ప్రియాతి ప్రేమైన నా తండ్రి, నువ్వు నా పట్ల చూపించిన ప్రేమకి, నువ్వు నా పట్ల చూపించిన ఆప్యాయతకి, నువ్వు నా పట్ల చూపించిన అభిమానానికి, అనంతమైన ప్రేమ, అవ్యాజ్యమైన కరుణ, మహోన్నతమైన ఔన్నత్యం కలిగిన నా తండ్రి, నీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తండ్రి. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ తండ్రి.
ఐ లవ్ యూ తండ్రి, ఐ లవ్ యూ తండ్రి, సోబిట్, సోబిట్, తదాస్తు, 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 సోబిట్, సోబిట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాస్టర్స్ వాటర్ పక్కన పెట్టుకొని అలా ఇలా చేసుకున్నప్పుడు మన నుదుటి దగ్గర వాటర్ పెట్టుకొని సోబిట్ చెప్పుకొని వాటర్ తాగుదాం మాస్టర్స్. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.